నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట వినలేదు కాబట్టి మీ మీదకి నేను తీర్పు అనేటటువంటిది తీసుకొని రాబోతూ ఉన్నాను. నెబుకద్నెజరు రాజు వస్తాడు, మీ దేశాన్ని నాశనం చేస్తాడు, ఈ మందిరాన్ని తగలబెడతాడని చెప్పి దేవుడు ప్రకటించాడండి. మందిరంలో పూజలు జరుగుతూనే ఉన్నాయి, బలులు అర్పిస్తూనే ఉన్నారు, కానుకలు ఇస్తూనే ఉన్నారు. పండుగలు వచ్చినప్పుడు మందిరం అంతా నిండిపోద్ది. మన క్రిస్మస్కి వచ్చినప్పుడు మన మందిరం ఎట్ట నిండుతుందండి? అవునా కదా? ఈస్టర్ వచ్చినప్పుడు ఎట్ట నిండుతుంది? పండుగలు వచ్చినప్పుడు ఎట్ట నిండుతుంది? అట్లా నిండిపోతూ ఉంది మందిరం. కానీ దేవుడు మాత్రం అక్కడ లేడు. దేవుడు ఉన్నా కానీ వాళ్ళ ప్రార్థనలు వినడం లేదు. ఆయన చెప్పాడు, నెబుకద్నెజరు రాజు వచ్చాడు, దేవుని యొక్క మందిరాన్ని తగలబెట్టేశారండి. ఎవరు తగలబెట్టాడు? నెబుకద్నెజరు రాజు దాన్ని అగ్నితోటి తగలబెట్టాడండి. యూదా దేశాన్ని చెరబట్టుకొని పోయాడు. మాట్లాడేటప్పుడు, చెప్పుకునేటప్పుడు ఇది దేవుని మందిరం, దేవుడు నిబంధన చేసినటువంటి ప్రజలము మేము, దేవునితోటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వారం, మేము ఇశ్రాయేల్ సంతానం, మేము సున్నతి సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళం, మేము బలులు అర్పించేటటువంటి వాళ్ళం, మేము కానుకలు ఇచ్చేటటువంటి వాళ్ళం, మేము దేవునికి పండుగలు చేసేటటువంటి వాళ్ళం అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఒకానొక దినము రానే వచ్చింది, నెబుకద్నెజరు రాజు వచ్చాడు, మందిరాన్ని మొత్తము తగలబెట్టేశాడండి. దేవుడు ఏమైపోయాడో దేవుడు మరి. బలులు ఆగిపోయినాయి. బలులు ఏమైనాయి? ఆగిపోయినాయి. మందిరంలో సర్వీస్ జరగడంలా, చర్చ్ సర్వీస్ జరగడంలా, ప్రార్థనలు ఆగిపోయినాయి. అందరినీ చెరబట్టుకొని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి ఒక ధోరణి, ఆలోచించేటటువంటి ధోరణి ఏ విధంగా ఉంటుందంటే, అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఒక మందిరం ఉంది, దేవుణ్ణి నమ్ముకోవడము, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటంటే ఒకానొక సమయంలో ఆ మందిరంలోనికి పోవాలా, అక్కడ కాసేపు కూర్చోవాలా, ఏదో బలులుంటే బలులు ఇవ్వాలా, కానుకలుంటే కానుకలు ఇవ్వాలా, ఏదో దండాలు పెట్టాలా, చేతులు ఎత్తాలా, మన భాషలో చెప్పుకోవాలంటే హల్లెలూయాలు, ఆమెన్లు ఇవన్నీ చెప్పుకోవాలా అనేటటువంటి ధోరణి. దేవుడు వాటిని లక్ష్య పెట్టలేదండి. దేవుడు వాటిని ఏటిని కూడా లక్ష్య పెట్టలే. దేవుడు దేన్ని చూస్తాడు అంటే, ఈరోజు గుడికి వెళ్ళానా, ఈరోజు గుడికి వెళ్ళలేదా, అది ఇంపార్టెంటే, కాదని కాదు. దేవుడు చూసేటటువంటిది ఏమిటి అంటే, నీ హృదయంలో, దేంట్లో, నీ యొక్క హృదయంలో దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావా లేదా అనేటటువంటి విషయాన్ని దేవుడు చూస్తాడు. మళ్ళీ చెప్తా, మళ్ళీ రిపీట్ చేస్తా. దేవుడు దేన్ని చూస్తాడంటే, దేవుణ్ణి గణపరచడము, దేవుణ్ణి వెంబడించడము, యేసు ప్రభువుని నమ్ముకోవడము, యేసు ప్రభువుని వెంబడించడము, యేసు ప్రభువుని ప్రేమించడము అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు చెప్పినటువంటి మాటని, అంటే యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలని నీ హృదయంలో పెట్టుకొని వాటి చొప్పున నీ మనస్సు మార్చుకొని, వాటి చొప్పున నీ మనస్సు వంచుకొని, దానికి విధేయత చూపి నీ చిత్తము కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిగిస్తావు, చూసావా? అది దేవుణ్ణి వెంబడించడం అంటే, అది దేవుణ్ణి కనపరచడం అంటే. ఆయన ఈరోజు ఈ అమ్మాయి చర్చిలోకి వచ్చిందా లేదా, అది కాదు ఆయన చూసేటటువంటిది. అది చూస్తాడు. నువ్వు మందిరంలోకి, ఆయన రమ్మన్నాడు, మందిరంలోకి రమ్మన్నాడు, మందిరం మనకే ఇచ్చాడు, దేవుడు ఇచ్చినటువంటిదే. కానీ లోపలికి రావడము, బయటికి పోవడం, అది కాదు ఆయన లెక్క కట్టేటటువంటిది, అది కాదు ఆయన చూసేటటువంటిది. నా మాటని ఏం చేస్తూ ఉన్నావు, నేను ఇచ్చినటువంటి మాటతోటి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, అది ఆయన చూస్తాడు. ఏం చేస్తున్నావు నా మాటని? దేవుని యొక్క గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనతో
ఆ మాటలు నువ్వేం చేస్తున్నావు, వాటికి నువ్వు లొంగతున్నావా లేదా అనేటటువంటి దేవుడు చూస్తాడు. వాటికి లొంగతున్నావా లేదా అనేటటువంటి దాన్ని దేవుడు చూస్తాడు. కానీ మిగిలినటువంటి విషయాలు, ఇదిగో మనం లెక్కేస్తాం కదా, క్రిస్మస్ జరిపానా లేదా, ఈస్టర్ జరిపానా లేదా, తెల్ల బట్టలు వేసుకున్నానా లేదా, ఇవి కాదు దేవుడు చూసేటటువంటిది. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తాడంట, నీ హృదయాన్ని పరిశోధిస్తాడంట. అంటే పరిశోధించడం అంటే అర్థం తెలుసా అండి మీకు? ఒక భూతద్దం పెట్టుకుని చిన్న వాటిని పెద్దగా చేసి దాని లోపల ఏముంది, ఉద్దేశాలు ఏంటి అనేటటువంటి దాన్ని దేవుడు చూస్తాడు. దేవుణ్ణి ఆషామాషిగా ఎప్పుడు తీసుకోకు, దేవుణ్ణి సులకనగా తేలికగా తీసుకోకు. ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. ఏం పరిశీలిస్తాడంటే, నా వాక్యము ఈ హృదయంలో ఎక్కడ ఉంది, దానికి ఎంత లోబడుతున్నాడు, ఎంత విధేయత చూపించాడు, దాని ప్రకారము ప్రవర్తన మారిందా లేదా అనేటటువంటిది దాన్ని చూస్తాడు ఆయన. అది పరిశోధించడం అంటే. దేవుణ్ణి గణపరిచేటటువంటి వాళ్ళు ఎవరు అంటే, దేవుణ్ణి గణపరిచేటటువంటి వాళ్ళు ఎవరంటే, ఆ లోపల వాక్యాన్ని పెట్టుకుని దాని చొప్పున నడుచుకునేటటువంటి వాళ్ళు దేవుణ్ణి గణపరిచేటటువంటి వాళ్ళు, దేవుణ్ణి వెంబడించేటటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు దానికి మనం బట్టి మనకు అర్థమైంది ఏంటి? దేవుణ్ణి మనం గణపరుస్తున్నామంటే, ఇదిగో యేసుప్రభు బొమ్మను చూడడమో, దాని ఆ యేసుప్రభు బొమ్మ మీద ఒక లైట్ పెట్టడమో, లేదంటే దాని చుట్టూ ఎలిగేటటువంటి లైట్లు మినుకు ఎలుగుతూ ఉంటాయి. కొంతమంది యేసుప్రభు బొమ్మ పెడతారు, దాని చుట్టూ లైట్లు పెడతారు, దాన్ని ఎత్తిన ఒక లైట్ పెడతారు. అది కాదు యేసుప్రభుని వెంబడించడం అంటే. అక్కడ ఒక మరియమ్మ తల్లి బొమ్మ పెడతారు, ఆ మరియమ్మ తల్లికి చీర కడతారు, వారం వారం మారుస్తారు, అక్కడికి వెళ్ళి ఇటు నిలబడతారు. అది కాదు యేసుప్రభుని వెంబడించడం అంటే. యేసుప్రభుని వెంబడించడం అంటే యేసుప్రభుని ఆయన ఆజ్ఞల్ని నువ్వు తీసుకొని దాని ప్రకారము నడుచుకోవడము నీ విశ్వాసానికి అది నిదర్శనం. విశ్వాసం అనేటటువంటిది ఏదో పాతకాలంలో ఒకానొక రోజున నేను యేసు ప్రభువును అంగీకరించాను అని ఒక్క ఘట్టము మాత్రమే కాదు, ప్రతి దినము నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ప్రతి దినము. చాలామంది ఏమనుకుంటారు, అవునయ్యా నేను బాప్టిజం తీసుకొని 10 సంవత్సరాలు అయిందయ్యా అంటాడు ఒక ఆయన నాకు ఫోన్ చేసి. అది మెసేజ్ అయిపోయిన తర్వాత, ఏమయ్యా నువ్వు ఏ చర్చికి పోతావు, ఎప్పుడు ఏంటంటే, సార్ నేను 10 సంవత్సరాలు అయింది సార్ బాప్టిజం తీసుకుని. అంటే నేను నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, నేను బాప్టిజం తీసుకుని 10 సంవత్సరాలు అయింది, నేను చాలా గట్టి క్రైస్తవును అనేటటువంటి ఉద్దేశాన్ని నాకు చెప్పడం అన్నమాట ఆయన. నువ్వు 10 సంవత్సరాల క్రితం తీసుకున్నది ఇష్యూ కాదు, నువ్వు యేసు ప్రభు కోసం నమ్మకం పెట్టావా అనేటువంటి ఇష్యూ కాదు. ఈ దినమున యేసు ప్రభు ఆజ్ఞలు నీ హృదయంలో పెట్టుకుని వాటి చొప్పున నీ మనసు వంగిందా లేదా అనేటటువంటిది ఇష్యూ. అది దేవుణ్ణి గణపరచడం అంటే, అది దేవుణ్ణి వెంబడించడం అంటే. దేవుడి సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుంది అంటే, ఆయన యొక్క వాక్యమును విని దాని చొప్పున నడుచుకునేటటువంటి వారికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది. నీ మనసులో, నీ హృదయంలో, నీ అంతరంగంలో నిరంతరము దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ, దానికి అవిధేయత చూపిస్తూ, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, పూర్తిగా ఆ వాక్యంకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, నాకు విశ్వాసం ఉంది, లేదంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనేటటువంటిది పూర్తిగా వాక్యానికి విరుద్ధమైనటువంటిది. సో ఎవరికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది అంటే, దేవుని యొక్క వాక్యము విని దాని చొప్పున నడుచుకునేవానికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది. నువ్వు ఆయన్ని కళ్ళతో చూసినా చూడకపోయినా, ఆయన స్వరము విన్నా వినకపోయినా, నువ్వు అగ్ని గుండములో పోయేటప్పుడు దేవుడు నీతో పాటు ఆ 4వ వ్యక్తిగా నీతో నడుస్తాడు. అక్కడ 3 ఉంటే 4 ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒక్కడవే నడుస్తున్నావు అనుకో, నువ్వు ఒక్కదానివే నడుస్తున్నావు అనుకో, నీ పక్కన ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఎంతమంది ఉంటారు అక్కడ? 2 ఉంటారు. మన కంటికి ఆయన కనిపించకపోవచ్చు, నువ్వు చూడకపోవచ్చు, కానీ ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆ అగ్నిగుండంలో నువ్వు పోయేటప్పుడు, ఆ శ్రమల్లో నువ్వు పోయేటప్పుడు ఆ అగ్నిగుండాన్ని ఆర్పలా గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు అండి అగ్నిగుండం? ఆయన మాట చెప్తే అగ్నిగుండం అంతా ఆరిపోతుంది కదా, మంట ఆరిపోతుంది కదా, అగ్ని చల్లారిపోతుంది కదా, వేడంతా చల్లారిపోతుంది కదా. అవన్నీ ఏం చేయలే ఆయన దానికంటే గొప్పది నీకు చూపిస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, నువ్వు అగ్నిగుండంలో నడిచినా, నువ్వు ఎంత శ్రమల్లో నడిచినా,
ఎన్ని సమస్యల్లో నడిచినా నువ్వు నా వాక్యం నీ హృదయంలో పెట్టుకొని ఉంటే నా సన్నిధి నీకు తోడుగా ఉంది. శ్రమలో నుంచి నేను నిన్ను బయటికి తోడుకొని వస్తాను. అగ్నిని ఆర్పలేదు కానీ అగ్నిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. అగ్నిని ఆర్పలా, అగ్నిలో నుంచి నడిపించాడు, అగ్నిలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. అది యేసు ప్రభు చేసేటటువంటి పని. నువ్వు అన్నీ చేయగలవు కదా, నువ్వు ఇది చేయగలవు కదా, అది చేయగలవు కదా అంటే కష్టాలన్నీ అదృశ్యమైపోవడం అని చెప్పి అర్థం కాదు. ఇరుకు ఇబ్బందులు నీ జీవితంలో నుంచి తొలగిపోవడం అని చెప్పి అర్థం కాదు. అవి వస్తాయి, కానీ యేసు నీతో నడుస్తాడు. యేసు నీతోటి నడుస్తాడు, నీతో నడుస్తాడు. యేసు వాళ్ళతో నడిచాడా లేదా అండి? నడిచాడు కదా. అదేవిధంగా నువ్వు ఆయన వాక్యము విని చేతుల్లో పట్టుకొని ఉన్నప్పుడు, నీ హృదయంలో ఆ వాక్యము నువ్వు పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దాన్ని నువ్వు ప్రేమించినప్పుడు గుర్తుపెట్టుకో, యేసు నీతో నడుస్తూ ఉన్నాడు. నీ కంటికి ఆయన కనిపించకపోయినా ఆయన నీ పరిస్థితుల్లో ఉన్నాడు. నీకుండేటటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను దాటించగలిగినటువంటి సమర్థుడు. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి వస్తాం. అంటే ఇంతవరకు మాట్లాడినటువంటిది ముఖ్యం కానటువంటి విషయాలని కాదు, కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి నేను చెప్తున్నా. అది ఏమిటి అంటే, అయ్యా ఇంతకీ ఈ ముగ్గురు యువకులు ఏ ఆజ్ఞని పాటించారు, ఏమి చేశారు అని చెప్పి మనం ప్రశ్న వేస్తే, చూడండి, వాళ్ళని యూదా దేశంలో రాజు చెరపట్టి బబులోను దేశంలోనికి తీసుకొని వచ్చాడు కదా. అంతకు ముందు నుంచి కూడా వీళ్ళు చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, చదివినటువంటి వారు, జ్ఞాపకము పెట్టుకున్నటువంటి వారు. గుర్తుపెట్టుకోండి, ఈ యువకులు ఎటువంటి వాళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం విన్నారు. చాలామంది దేవుని యొక్క వాక్యం వింటారు, దాన్ని ఆచరించరు. ఇర్మియా ప్రవక్త ప్రవచించేటప్పుడు, యెషయా ప్రవక్త ప్రవచించేటప్పుడు, యెహెజ్కేలు ప్రకటించేటప్పుడు, అనేక మంది ప్రవక్తలు ప్రకటించేటప్పుడు యూదా దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా విన్నారండి. కానీ వాళ్ళు దానికి లోబడ్డారా? లోబడలే. వినడము అనేటటువంటిది, దేవుని యొక్క వాక్యము వినడము అనేటటువంటిది నువ్వు దేవుడికి లొంగినట్టు కాదు. దేవుని యొక్క వాక్యము విని దాని చొప్పున చేయువాడే ధన్యుడు అంటాడు యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనో 2వ అధ్యాయంలోనో. దాని చొప్పున చేయువాడు ధన్యుడు, వాడు చేయిందంతయు సఫలమగును అని చెప్పి తప్పుడు. వినడము వేరే, విని దాని చొప్పున ఆలోచనలు మలుచుకునేటటువంటి వాడు, తలంపులు మలుచుకునేటటువంటి వాడు, ప్రవర్తన మలుచుకునేటటువంటి వాడు, దాని చొప్పున చేసేటటువంటి వాడు ఏమండి ఏ విధంగా ఉంటాడంటే, నీటి యోరన నాటబడిన ఒక చెట్టు వలె ఉంటాడు. వాడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాడు ఆకు వాడక ఫలిస్తూ ఉంటాడు. వాడికి ఎండాకాలం వస్తుంది, క్షామం వస్తుంది, భయం ఏమీ ఉండదు. ఎందుకంటే వాడి వేళ్ళు లోపలికి వెళ్ళి నీళ్ళని గ్రహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆ మాటని నడుచుకునేటప్పుడు నీ వేళ్ళు దేవునిలోకి చొచ్చుకొని పోయి, ఆయన వాక్యంలోనికి చొచ్చుకొని పోయి ఉన్నాయి. నీకు భయము లేదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఇర్మియా గ్రంథం 17:5 అదే మాట మాట్లాడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున నడుచుకునేటటువంటి వాడు బాగా పచ్చగా ఉంటాడంట. కష్టం వస్తుంది, ఎండ వస్తుంది, కానీ వాడు వాడిపోడు, నశించిపోడు, ఎండిపోడు. ఎందుకు? దేవుడు నీకు ఆ యొక్క శక్తిని, ఆ బలాన్ని, ఆ సప్లై అంతా, కావలసినటువంటి నీటిని, శక్తిని అంతా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీకు నిరంతరము ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7లో చిట్ట చివరి భాగంలో ఏమంది? నా మాటలు విని దీని చొప్పున చేయవాడు ఏ విధంగా ఉంటాడంటే, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడిని పోలినటువంటి వాడుగా ఉంటాడు. నా మాటలు విని దాన్ని వదిలేసేటటువంటి వాడు ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వాడుగా ఉంటాడు. సో దేవుడు దేనికి విలువ ఇస్తూ ఉన్నాడు, దేనిని లక్ష్య పెడుతూ ఉన్నాడంటే, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నివాసము చేస్తూ ఉందా? మళ్ళీ అడుగుతున్నా, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నివాసము
చేస్తూ ఉందా? అది నువ్వు అడగవలసినటువంటి ప్రశ్న. నేను ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళానా లేదా, అది ఇష్యూ కాదు. నువ్వు రావాలా చర్చికి, వాక్యం వినాలా, కానీ వాక్యం నివాసం చేస్తూ ఉందా? సో ఏమైందంటే అండి, వీళ్ళు మాట వింటూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఒక చెవులో వదిలేస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి అన్యాయము, అక్రమము, సమస్తమైనటువంటి అక్రమం ప్రవర్తన అంతా కూడా చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేస్తున్నారు. తీర్పు వచ్చింది. అయితే ఈ ముగ్గురు యువకులు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని విని హృదయంలో పెట్టుకొని బయట దేశంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ వాక్యమును విడిచిపెట్టకుండా దాని చొప్పున నడుచుకుంటూ ఉన్నారండి. మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడో తెలుసా అండి? దానియేలు గ్రంథంలో మీకు దేవుడు ఎక్కడ చేశాడు చెప్పండి? దేవుడు చేసినటువంటి మీకు అక్కడ ప్రార్థనలు గీతలు ఏమీ కనిపించవు. జస్ట్ వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విధేయతతో ఆచరించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎప్పుడు జరిగిందండి ఆ మొట్టమొదటి అద్భుతం? మొదటి అధ్యాయంలో రాజు ఇచ్చు భోజనమును పానమును తినకూడదని చెప్పి ఈ యవనస్తులు నిర్ణయించుకున్నప్పుడు, ఆ మాట చొప్పున నడుచుకున్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా అండి? వాళ్ళ యొక్క ముఖ వర్చస్సు, వాళ్ళ యొక్క తేజస్సు, వాళ్ళ భౌతిక స్వరూపము రాజు ఇచ్చు భోజనమును పానమును భుజించేటటువంటి బాలుర కంటే ఈ వ్యక్తుల, ఈ దేవుని వాక్యాన్ని విని దాని చొప్పున చేసేటటువంటి పిల్లల యొక్క ముఖ వర్చస్సు అనేటటువంటిది, వాళ్ళ తేజస్సు అనేటటువంటిది, వాళ్ళ తీరు అనేటటువంటిది, కళ మొహంలో ఉండేటటువంటి కళ అనేటటువంటిది చాలా 10 రెట్లు ఎక్కువగా ఉందంట. మొదటి అద్భుతం ఎప్పుడు? దేవుని యొక్క వాక్యాన్ని విని దాని చొప్పున చేయడం మొదలుపెట్టినప్పుడు మొదటి అద్భుతం అనండి. తర్వాత ఇక్కడ 3వ అధ్యాయంలోకి వస్తే ఇంకొక అద్భుతం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటి వీళ్ళు చేసినటువంటిది? మనకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నువ్వు విగ్రహాలను పూజించడం కానీ, వాటికి మొక్కడం కానీ, వాటి దగ్గరికి జోలికి పోవడం కానీ. ఎందుకంటే నిన్ను ఐగుప్తు దేశం నుంచి విమోచించి బయటికి తీసుకుని వచ్చి నీకు ఒక స్వతంత్ర దేశాన్ని ఇచ్చి, నీకు స్వేచ్ఛనిచ్చి, నిన్ను ఒక ప్రజగా నిలబెట్టినటువంటి దేవుడిని నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహములకు మొక్కకూడదు అనేటటువంటి మాట ఈ పిల్లలకి తెలుసు. ఎవరికి తెలుసు? ఈ యవనస్తులకి తెలుసు. నీకు వాక్యం తెలియకపోతే దేవుడి మాట ఎట్ట తెలుస్తుంది? అసలు ఏదో ఏం చేయకూడదో నీకు ఎట్ట తెలుస్తుంది? అంటే దేవుని యొక్క వాక్యం తెలియకపోతే ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేటటువంటి జ్ఞానం నీకు ఎట్టగలుగుతుంది? అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యము నిరంతరము నీవు నేర్చుకుంటూ ఉండాలా. ఆ నేర్చుకునేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే దేవుని యొక్క సంఘం. అందుకోసమే ఆయన తన యొక్క దూతని లేదంటే సంఘ కాపరిని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేదానికి, నిన్ను కట్టేదానికి, నిన్ను అభివృద్ధి పరిచేదానికి, నిన్ను ఫలింప చేసేదానికి, నిన్ను ఆశీర్వదించేదానికి ఆయన ఈ సంఘం ఏర్పాటు చేశాడు. నువ్వు యేసు ప్రభు రక్తముతో కొనబడినటువంటి వాడివి, కొనబడినటువంటి దానవు. యేసు ప్రభు రక్తముతో పరిశుద్ధపరచబడినటువంటి వాడువు, పరిశుద్ధపరచబడినటువంటి దానివి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వాడు. నీకు నిరంతరము దేవుని యొక్క వాక్యము అవసరం. అందుకని ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. ఆ వాక్యం వింటూ ఉండాలి. వీళ్ళు చేసినటువంటి కార్యం ఏమిటి అంటే అండి, మొట్టమొదటి ఆజ్ఞ ఉంది చూసారా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవునికి దేవతలకి నువ్వు మొక్కకూడదు అనేటటువంటి దాన్ని వాళ్ళు గట్టిగా దాన్ని పట్టుకొని, మేము ఎట్టి పరిస్థితుల్లో వేరొక విగ్రహానికి మొక్కము, వేరొక దేవుణ్ణి మేము అనుసరించము, మా దేవుడు యెహోవా దేవుడు, ఆయనకు మాత్రమే మేము నమస్కరిస్తాము, ఆయనకు మాత్రమే మేము ఆరాధన సమర్పిస్తామని చెప్పి రాజుతోటి ముఖాముఖిగా చెప్పారండి. అది వాళ్ళు చేసినటువంటి, అది దేవుడి వాక్యాన్ని వాళ్ళు ఆచరించడం అంటే. వాక్యం తెలిసిపోతే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేది? ఎంత ముఖ్యమో చూడండి. నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెంది ఫలించాలి అంటే దేవుని యొక్క వాక్యమును నువ్వు నేర్చుకోవాలి. ఒక్కరోజుతో రాదు, అది ఒక్కరోజుతో రాదు. ప్రయాసపడాలి, నువ్వు నేర్చుకోవాలా, ఆచరణలోకి తీసుకురావాలా. ఆ పని వాళ్ళు చేశారు. మేము మొక్కము గాక. సో దేవుడు సన్నిధి ఎప్పుడు ప్రత్యక్షమైంది? దేవుని యొక్క సన్నిధి ఎవరికి ప్రత్యక్షమైంది? దేవుని యొక్క సన్నిధి ఏ సందర్భంలో ప్రత్యక్షమైంది? యూదా దేశంలో ఆ పెద్ద మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉందా? లేదు. ఎందుకు? ఆ మందిరంలో ఉండేటటువంటి ప్రజలు
అన్యాయస్తులైనటువంటి ప్రజలు. ఎంతసేపు జగడములు, వివాదములు, కలహములు, తిట్లు, హింస, అన్యాయము, వ్యభిచారము, దొంగతనము, న్యాయాన్ని అమ్ముకోవడము, ఇవన్నీ కూడా జరిగేటటువంటివన్నీ ఆ మందిరంలో. కానీ దూరదేశంలో ఎక్కడైతే బలులు లేవో, ఎక్కడైతే అర్పణ లేదో అక్కడ దేవుని యొక్క సన్నిధి అట్లా ప్రత్యక్షమవుతుంది. యెరూషలేము మందిరము పాడుబడిపోయింది. ఎందుకు? ఆ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు కొరవైపోయారంట. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ప్రత్యక్షమైంది? ఆ పరాయి దేశంలో, సరిహద్దులు బయట, అన్యరాజుల సన్నిధిలో, అన్యులు ఉండేటటువంటి ప్రదేశంలో, అన్య మతము ఆచరించేటటువంటి ప్రజల మధ్య దేవుని యొక్క సన్నిధి వచ్చేసిందంట. ఆయన శక్తి బహిర్గతమవుతూ ఉంది, ఆయన ప్రభావము బహిర్గతమవుతుంది. ఎంత అగ్నైనా పెట్టుకో నెబుకద్నెజరు, నువ్వు నా పిల్లల్ని ఏమీ చేయలేవు. ఇంకా పెంచు, 7 సార్లు 7 అంతలు కాకపోతే 14 అంతలు పెంచుకోవయా, నేను వాళ్ళకి తోడై ఉన్నాను, ఈ అగ్నిలో నుంచి వాళ్ళని బయటికి నడిపిస్తాను. నడిపించాడా అండి? నడిపించాడు. అటువంటి వాడు మనము నమ్ముకున్నటువంటి యేసు అనేటటువంటి ఈ దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటటువంటి దానికి రుజువుగా, నీ పాపాలని తీసివేసేదానికి ఆయన సిలువలో తన దేహాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. తన రక్తాన్ని నీ కోసం ధారబోసాడు. నీ కోసం నిన్ను తిరిగి నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టేదానికి 3వ దినమున తిరిగి లేచి నీకు నిత్య జీవాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. పునరుద్ధానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నీ కోసం రక్తం పెట్టినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నీ కోసం చనిపోయి సమాధిలో నుంచి పైకి లేచినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నీ కోసం ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై నీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి, విజ్ఞాపన చేసేటటువంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నీ కోసం తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇంతకంటే గొప్ప దేవుడు, ఇంతకంటే ఘనమైనటువంటి దేవుడు, ఇంతకంటే మంచి దేవుడు, ఇంతకంటే ప్రేమించేటటువంటి దేవుడు నువ్వు ఇంకెక్కడైనా నీకు కనిపిస్తుందా? ఎవరితో ఉంటుంది దేవుని సన్నిధి? కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు దేవుడి సన్నిధి కోసం చాలా దూరం ప్రయాణిస్తారంట. అక్కడెక్కడో పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయంట, పలానా దగ్గరకు పోతే అక్కడ స్వస్థతలు జరుగుతాయంట, పలానా దగ్గరకు పోతే మంచి జరుగుతుందంట, పలానా దగ్గరకు పోతే ఉద్యోగాలు వస్తాయంట. అన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడి సన్నిధి ఎవరి దగ్గర ప్రత్యక్షమైందండి? యెరూషలేములో ప్రత్యక్షమైందా? యూదా దేశంలో ఎక్కడ ప్రత్యక్షమైంది? ఎవరైతే ఆయన మాట చొప్పున నడుచుకుంటూ ఆయన మాటని తాను హృదయంలో పెట్టుకుని ఉన్నారో వారి దగ్గరికి దేవుని సన్నిధి వచ్చింది. వారి దగ్గరికి దేవుని సన్నిధి వచ్చిందండి. వీళ్ళు దేవుని వాక్యం వినరు, దేవునికి లోబడరు, దేవునికి విధేయత చూపించరు, పుణ్యక్షేత్రాలకు మాత్రం పోతారు. అక్కడ చర్చి చాలా పెద్దదండి. అబ్బో, పాస్టర్ గారు వెనకుండేటటువంటి సెట్టింగ్ చూస్తే అది సినిమా సెట్టింగ్ని తలపించేటటువంటి ఇంత గొప్పది ఉంటుంది. అబ్బో, పాస్టర్ గారు కట్టేటటువంటి చీరలు, పాస్టర్ గారు వేసేటటువంటి సూట్లు, దీన్ని బట్టి దేవుడి సన్నిధి వాళ్ళ దగ్గరికి రాదు. దీన్ని బట్టి దేవుని సన్నిధి వాళ్ళ దగ్గరికి రాదు. నువ్వు వేసుకున్న బట్టలను బట్టి, నువ్వు వేసే సూట్లను బట్టి, నువ్వు వెనకుండే సెట్టింగ్ని బట్టి, నువ్వు ఎంత పెద్ద మందిరాన్ని కట్టావో దాన్ని బట్టి దేవుడి సన్నిధి అక్కడ ఉండదు. సొలొమోను కట్టినటువంటి దేవాలయము కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మందిరము, దేవుడి సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి మందిరం ఎంత పెద్దది, అక్కడుండే అలంకరణ ఎంత గొప్పది, పాస్టర్ ఏ బట్టలు వేసాడు, పాస్టర్ ఏ బట్టలు వేసింది, అక్కడుండే కోయర్ ఎట్ట పాడతారు, పాటలు ఎట్ట మాట్లాడతారు, సంగీతాన్ని బట్టి, పాటలను బట్టి, అలంకరణను బట్టి, మందిరం యొక్క సైజును బట్టి, బట్టలను బట్టి దేవుడు నీ దగ్గరికి రాడు. దేన్ని బట్టి వస్తాడు?
దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి రావాలి అంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నివాసం చేస్తూ నిన్ను ఆ వాక్యము మారుస్తూ 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 ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు చూస్తావు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు, అప్పుడు చూస్తావు నీ జీవితంలో అద్భుతాలు. అప్పుడు దాకా నువ్వు అనుకుంటూ ఉంటావు, ఎందుకు ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా నాకు రాలేదు, ప్రార్థన జవాబు రాలేదు అనుకున్నావు. నువ్వు అనుకుంటావు. ఒక్కసారి దేవుని మాటలకి విధేయత చూపించడం నువ్వు ప్రారంభించి దానిలో కొనసాగు. దేవుడు కొన్ని విషయాల్లో నీ జోక్యం లేకుండానే అద్భుతాలు చేస్తాడు. నీ జోక్యం లేకుండానే అద్భుతాలు చేస్తాడు. నువ్వు అడగకుండానే కొన్ని కార్యాలు జరిగిపోతాయి. అంతే, ఈ పనులు జరుగుతాయి. ఎందుకు? దేవుని యొక్క సన్నిధి నీకు తోడై ఉంది. కాబట్టి దేవుని సన్నిధి ఎవరికి తోడై ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని యొక్క మందిరంలో కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు గడపడం అనేటటువంటిది వ్యర్థ ప్రయాస కాదు. ఆ దేవుని యొక్క వాక్యం నిన్ను కట్టేదానికి, నిలబెట్టేదానికి, అభివృద్ధి పరిచేదానికి, సమాధానంతో జీవించేదానికి, ఈ లోకంలో నిన్ను వెలుగుగా జ్యోతిగా నిలబెట్టేదానికి ఆ దేవుని వాక్యం ఏర్పాటు చేశాడు. దానికోసం నువ్వు ఇక్కడికి రావాలి. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకు. దేవుని యొక్క మందిరంలో చెప్పబడేటటువంటి వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకు. దేవుడు నీ మీద నియమించినటువంటి కాపరి యొక్క మాటలు నిర్లక్ష్యము చేయకు, వ్యర్థ పరచకు. దేవుడు వాక్యంలో ఒక మాట చెప్పాడు, జగడములు పెట్టుకునేటటువంటి వాళ్ళు, కలహాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు, వాదనలు చేసేటటువంటి వాళ్ళు, అవంతా కూడా చిట్ట చివరికి దేవుని యొక్క భక్తి నుంచి నిన్ను దూరం చేస్తాయి, కానీ నీకు ఏ లాభం కూడా చేకూర్చు. ఆ దేవుని యొక్క మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకు. నీ జీవితానికి ఆశీర్వాదం ఇచ్చేదానికి దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకొచ్చేదానికి దేవుని యొక్క వాక్యం ఇక్కడ బోధింపబడుతుంది. ఇది నీ కోసమే, నువ్వు దేవుడికి ఇచ్చేది ఏమీ లే. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించి మీ జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఎక్కడున్నా సరే సన్నిధి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.